మీకు తెలుసు నా సినిమా మొదటి సినిమా నగరం నిద్రపోతున్న వేళ అది పొలిటికల్ కరప్షన్ మీద చేశాను. జగపతి బాబు చార్మి. రెండో సినిమా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అనైతిక నవలని ఆకాశంలో సగం సినిమాగా చేశాను. అది స్త్రీల సమస్యల మీద ఉంటుంది. నేను బేసికల్గా రైటర్ని. పరిచూరి సోదరులు మా గురువు గారి దగ్గర ఒక 6 ఏళ్ళు చాలా సినిమాలకి నేను వాళ్ళ దగ్గర రైటర్గా వర్క్ చేయడం జరిగింది. నేను చేసిన దాదాపుగా అన్నీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు మా గురువు గారి దగ్గర చేసి. అయితే ప్రతి వ్యక్తికి ఒక టేస్ట్ అనేది ఉంటుంది. అంటే ఈ సినిమా రంగంలో మనకు వచ్చిన అవకాశాలను బట్టి వర్క్ చేయడం జరుగుద్ది. అన్నిసార్లు మన టేస్ట్ అనేది చూపించుకోవడానికి అవకాశం దొరకదు. మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపుగా 80% లిటరసీ చాలా ప్రధానంగా ఉన్నది. కానీ 90% మందికి అలా గణతంత్ర రాజ్యం అంటే ఏందో తెలియదు. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ అంటే ఏందో తెలియదు. 26 జనవరి అంటే మన స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అట్లాంటప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి జనానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఆయన సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఇది ఒక ప్రైవేట్ ప్రొడ్యూసరు వేరే ఇంకెవరో చేయాల్సిన సంస్థలు చేయాల్సిన పని గవర్నమెంట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అనేది సామాన్య వ్యక్తి నుంచి ఒక దేశంలో ప్రధానమంత్రి దాకా కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడి నడుస్తారు. అట్లాంటి కాన్స్టిట్యూషన్ని ప్రజలకు తెలియని దానిలాగా అంటరాని దానిలాగా దూరం పెట్టేసి దానివల్లనే ఇవాళ ఈరోజు ఈ దేశంలో ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం. దాన్ని జనాలకు తెలియజెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తోటి ఆయన వచ్చినప్పుడు నేను కూడా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే ఇది నాకు మనసుకు నచ్చిన సబ్జెక్టు, బాగుంటుంది, ఇది జనాలకు అవసరం కూడా అనే ఉద్దేశంతో దాన్ని కూర్చొని మా గురువులు పరిచూరి బ్రదర్స్ కూడా దాని మీద కూర్చొని వర్క్ చేశారు. దాన్ని డెవలప్ చేసి సినిమా తీయటం జరిగింది. చేసిన తర్వాత జనరల్గా ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు అప్రిషియేషన్ కోసం మేము ఎదురు చూస్తాం ఎవరైనా. కానీ మాకు నిరాశ ఎదురైంది ఆ విషయంలో. మేము సినిమా తీసాం, కొంతమంది ఆత్మీయులకి, సన్నిహితులకి, కొంతమంది మీడియా పర్సన్స్కి, సినిమా వాళ్ళకి కొంతమంది సినిమా చూపించుకున్నాం. ముందు చూపించుకుంటే చాలా బాగుందని చెప్పారు. కొన్నిసార్లు కళ్ళనీళ్ళు వచ్చాయని చెప్పేసి అని అన్నారు. మేము చాలా ఆనందపడ్డాం. సెన్సార్కి పోయే ముందు ఇదంతా అదే ఫీలింగ్తో మేము సెన్సార్కి అప్లై చేసాం. సెన్సార్కి వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్గా మాకు మేము ఊహించని అనుభవం ఎదురైంది. ఏంటంటే సినిమా చూశారు, మమ్మల్ని పిలిచి లోపలికి వెళ్ళి కూర్చోగానే సినిమా రిఫ్యూజ్డ్ అని. అదేంటండి ఎందుకు రిఫ్యూజ్ చేస్తున్నారు? ఏదన్నా అభ్యంతరకరంగా ఏమైనా ఉంటే చెప్పండి, సీన్స్ అభ్యంతరకరంగా ఉంటే చెప్పండి, డైలాగులు ఏమైనా ఉంటే మ్యూట్ చేస్తాం చెప్పండి అంటే కాసేపు మాట్లాడుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేశారు. మళ్ళీ మాట్లాడుకున్నారు, మళ్ళీ పిలిచారు. లేదండి ఒక్క సీన్లు డైలాగులు కాదండి, మొత్తం సినిమానే అట్లా ఉంది. ఏంటి అని మేము కాసేపు గట్టిగా అడిగేసరికి దీంట్లో మీరు కులం గురించి చెప్పారు, ఈ సినిమా బయటికి వెళ్తే గొడవలు అవుతాయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు బాధ్యత వహిస్తారా? నేను ఇవాళ సెన్సార్ బోర్డుని అడుగుతున్నాను. నేను ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో గొడవలు జరిగినాయి, దానికి ఎవరు బాధ్యత వహించారు? ఒక సినిమా రిలీజ్ చేసి ఒక మంచి ఉద్దేశంతో జనానికి ఒక సందేశం చెప్పాలని మేము ఒక సినిమా తీసి దాన్ని జనానికి చూపించుకోవాలనుకుంటే మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కనబడుతుందా? ఇవాళ ఇండస్ట్రీ అసలు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు. బయట నుంచి కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీసే పరిస్థితి కనబడతలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లాభాల శాతం 10% ఉంటుంది. అయినా సరే ఔత్సాహికులు, ఇంకా సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉండబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ బతుకుతూ ఉంది. అట్లాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఒక మంచి ఉద్దేశంతో వచ్చి సినిమా తీస్తే మీరు ఆపేసి వాళ్ళని రోడ్డున పడేస్తే ఈ సినిమా పరిస్థితి ఏమవుతుంది? ఆ సినిమాలు తీసే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీ మూసద్వారం నుంచి బయటపడి పెళ్లి చూపులు లాంటి సినిమాలు వస్తున్నాయి, కొత్త దర్శకులు వస్తున్నారు, కొత్త నీరు వస్తుంది. మీరు ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, కొత్త సినిమాలు వస్తాయి. లేదంటే అటు తమిళ్ చూసుకున్నా, ఇటు కన్నడ చూసుకున్నా, అటు మలయాళం చూసుకున్నా ఎంతో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ సినిమాలు పోతున్నాయి. మన తెలుగు సినిమాల పరిస్థితి మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఎందుకు? ఇట్లాంటి సెన్సార్ బోర్డులో ఇట్లాంటి ఆఫీసర్లు ఉండటం వల్ల. ఎందుకంటే ఏదన్నా ప్రయోగం చేసి వీళ్ళు అడ్డుకుంటారేమో, వీళ్ళు బయటికి తీసుకురారేమో అనే భయంతో ఆ మూస సినిమాలు నిజంగా తీయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఎవరు తీసే పరిస్థితి కనబడతలేదు ఇవాళ.
అంటే మేమేం చేయాలి? అంటే మీరు దేనికి పర్మిషన్ ఇస్తారు మీరు? అంటే రొటీన్ వైలెన్స్ ఉండాలి, సెక్స్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, అవే చేస్తారా? అవే చేయమంటారా మమ్మల్ని? చెప్పండి. లేకపోతే మేము బూత్ సినిమాలు తీయమంటారా? చెప్పండి. అంటే ఒక ఆలోచన, ఒక సమాజానికి మేలు చేసే సినిమాలు తీయకూడదా? డబ్బులు సంపాదించుకోవడానికి బూత్ సినిమాలు, వైలెన్సు, జనాన్ని దొంగలుగా, దోపిడీదారులుగా ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి దొంగతనాలు ఎట్లా చేయాలి, వైలెన్స్ ఎట్లా చేయాలి, ఆడపిల్లల్ని ఎట్లా ఇడిపియాలి, ఇవి తీయమంటారా? చెప్పండి. అంటే కొత్తగా వచ్చే ఔత్సాహిక దర్శకుల్ని దయచేసి నిరుత్సాహపరచకండి. కొత్తదాన్ని ఎంకరేజ్ చేయండి. రాజ్యాంగం మేము తీసింది దేశం నిషేధించిన గ్రంథం మీద కాదు, రాజ్యాంగం మీద, కాన్స్టిట్యూషన్ మీద తీసాం. కాన్స్టిట్యూషన్ అనేది ఈ దేశంలో నిషేధించారా ఏమైనా? ఈ కాన్స్టిట్యూషన్ మీద సినిమా తీయొద్దనటానికి ఓకే, ఎస్, మీరు అన్నారు ఏంటి? రిజర్వేషన్స్. కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ లేదా? రిజర్వేషన్ అనే టాపిక్ తీసుకున్నప్పుడు కులం రాదా? కులం లేకుండా రిజర్వేషన్ ఉందా? ఇదంతా రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో ఉందే కదా. ఆ కాన్స్టిట్యూషన్ ఆధారపడే కదా మనం ముందుకు పోయేది. అట్లాంటప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ మీద, దాంట్లో ఉన్న రాజ్యాంగం మీద సినిమా తీయొద్దని మీరు ఎట్లా అంటారు? నేను సెన్సార్ బోర్డుని డిమాండ్ చేస్తున్నాను. చెప్పండి, దీనికి మాకు సమాధానం చెప్పండి. మీ ఇష్టానికి ఏదో తీర్పు ఇచ్చేసి మీరు వెళ్ళి ఆర్సీకి వెళ్ళండి, ఆ పైన ట్రిబ్యునల్కి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి అంటే ఎందుకు వెళ్ళాలి? నిజంగా మేము దాంట్లో నిషేధించే అంత మ్యాటర్ ఉంటే మేము వెళ్తాం. కానీ ఒక మంచి ఉద్దేశంతో జనానికి చేరాలని తీసిన ఒక మంచి సినిమాని మీరు ఆపితే మేము ఎందుకు వెళ్ళాలి? మేము ఎందుకు ఈ కష్టాలు పడాలి? మీరు అక్కడ కూర్చొని నలుగురు కూర్చొని జడ్జిమెంట్ చేసేసి మీరు ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళాలంటే ఒక నిర్మాత ఎందుకు అవస్థలు పడాలి? కొత్తగా వచ్చే మేము దర్శకులు మేమెందుకు ఇబ్బందులు పడాలి? మీ వల్ల, మీ అవగాహన రాహిత్యంతో, మీ పర్సనల్ ఈగోస్ తోటి, మీ వ్యక్తిగత ఉద్దేశాలతోటి మీరు ఒక సినిమాని నిషేధిస్తే మేము కోట్లు పట్టుకొని తిరగాల? మీరు అక్కడ కూర్చొని మీరు తీర్పులు ఇస్తే మేము కోట్లు పట్టుకొని తిరగాల? దయచేసి నేను సెన్సార్ బోర్డుకి అప్పీల్ చేస్తున్నా, మాకు ఆర్సీ బాధ కూడా లేకుండా మీరు మళ్ళీ పరిశీలించండి, మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి, దాని మీద మేము కూడా ఆలోచిస్తాం. దయచేసి ఈ సినిమా జనానికి చేరేటట్టు చేయండి. లేదంటారా? ఓకే, మేము కష్టపడి సినిమా తీసాం, ఈ సినిమాని బయటికి తీసుకురావడానికి మేము కూడా ఎంత దూరం వెళ్ళాలో మేము కూడా అంత దూరం వెళ్తాం. ఇప్పటికే అకారణంగా మా సినిమాని రిఫ్యూజ్ చేసినందుకు మాకు ఎంతోమంది సహకారం అందజేస్తున్నారు. ఫోన్లలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మాకు సంఘీభావంగా మెసేజ్లు పెడుతున్నారు. మేము ఖచ్చితంగా వాళ్ళందరి సహకారం తీసుకొని డెఫినెట్గా మేము ముందుకు పోతాం, ఫైట్ చేస్తాం. అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటాం, ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం. మా సినిమా జనానికి చేరాలి. ఎందుకంటే ఈ సినిమా జనానికి అవసరం. మేము ఒక మంచి ఉద్దేశంతో, ఒక కమిట్మెంట్ తోటి ఈ సినిమా తీసాం. డబ్బులు సంపాదించుకోవడానికి సినిమా తీయలేదు. కాబట్టి నేను సెన్సార్ బోర్డుకి అప్పీల్ చేస్తున్నా, దయచేసి మా సినిమా విషయంలో మళ్ళీ పునరాలోచించండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మేము మా నిరసనని మాత్రం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.